తిరుపతిలో ఒక ఫ్యామిలీ కిడ్నాప్ కలకలం రేపింది. రెడ్డి భవన్లో నివాసం ఉంటున్న రాజేష్, ఆయన భార్య సుమతి, తల్లి, ఇద్దరు పిల్లలను అరుణ్ అనే వ్యక్తి భార్గవ్ గ్యాంగ్తో కిడ్నాప్ చేయించాడు. గతంలో రాజేష్, అరుణ్ల మధ్య ఆర్థిక లావాదేవీలు నడిచాయి. గతంలో రాజేష్ భార్గవ్కు 24 లక్షల డబ్బు, మరో 30 లక్షలు బ్యాంకు గ్యారంటీ కింద ష్యూరిటీ ఇచ్చాడు. భార్గవ్కు ఇచ్చిన డబ్బులను రాజేష్ అడుగుతుండటంతో కోపం పెంచుకున్నాడు భార్గవ్. డబ్బులు అడిగిన కోపంతో రాజేష్ కుటుంబాన్ని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేశారు. బిజినెస్ డీలింగ్ కోసం వారందరినీ ఒక అపార్ట్మెంట్కు పిలిచాడు. అక్కడే వారిని కిడ్నాప్ చేశారు. 2 కోట్లు ఇస్తేనే విడిచిపెడతామని, లేకపోతే చంపేస్తామని బెదిరించింది భార్గవ్ గ్యాంగ్. చిత్తూరులో తన బాబాయ్ దగ్గర డబ్బులు ఉన్నాయని రాజేష్ చెప్పడంతో కిడ్నాపర్లు 2 గ్రూపులుగా విడిపోయి రాజేష్ను ఒక గ్యాంగ్, రాజేష్ భార్య సుమతి, తల్లి విజయ, ఇద్దరు పిల్లలను మరో గ్యాంగ్ వేర్వేరు ప్రాంతాలకు తరలించారు. డబ్బులు తీసుకురావడానికి రాజేష్ను తీసుకుని చిత్తూరుకు వెళుతుండగా భార్గవ్ కారు నుంచి బయటకు దూకాడు. కిడ్నాపర్లను రాజేష్ ప్రతిఘటించడంతో అక్కడ నుంచి కిడ్నాపర్లు పారిపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తిరుపతి జీవకోనలో మీ సేవ సెంటర్ నడుపుతున్న రాజేష్ అనే యువకుడిని, అతనికి సన్నిహితంగా ఉన్న 2 యువకులు కిడ్నాప్ చేశారు. అతనితో పాటు అతనికి కుటుంబ సభ్యులను మొత్తం 5 మందిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తుండగా ఏదైతే చంద్రగిరి సమీపంలోనే ఐతేపల్లి వద్ద కారు నుంచి దుమ్కి రోడ్డు మీద పడ్డ అతన్ని స్థానికులు గుర్తించాటగా తను వెంటనే తాను నీరసంగా ఉన్నాను, తన ఆసుపత్రికి చేర్చాలంటూ కోరాడు. ఈ నేపథ్యంలో మొత్తం మీద అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా అతను కిడ్నాప్ గురైనట్లు సమాచారం. అతనితో పాటు అతని కుటుంబ సభ్యులు భార్గవ్, అరుణ్ అనే వ్యక్తులు అతన్ని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఏదైతే అతని బాబాయి కమ్యూనిస్టు పార్టీ నాయకుడైన రాధాకృష్ణ ఉన్నారు, అసలు ఏం జరిగింది? మీకు పనుందిరా అని చెప్పని రాజేష్ని భార్గవ్ అనే అతను పిలిచాడని చెప్పి చెప్తున్నాడు. పిలిచి నీతో మాట్లాడాలా, బిజినెస్ కోసం మాట్లాడాలా రమ్మని చెప్పని డిమార్ట్ కాడికి రమ్మని చెప్తే వెళ్ళాడు. వెళ్ళాక నువ్వు మాదు మీ అమ్మని రమ్మని చెప్పని చెప్పాడంట. వాళ్ళ అమ్మ కూడా వెళ్ళింది. వాళ్ళ అమ్మతో పాటు మనవరాలు తీసుకెళ్ళింది. 6 నెలల పాపని మనవరాలు కూడా తీసుకెళ్తే డిమార్ట్కి పక్కన ఒక అపార్ట్మెంట్లోకి తీసుకెళ్ళి అపార్ట్మెంట్లో రూమ్లు వేసి ఇన్ని తాడుతో కట్టేసి మూత కొట్టు కట్టిట్టే చెప్తున్నాడు రాజేష్ అన్న. వాళ్ళ మదర్ని ఇంకో రూమ్లో వేశారంట. ఆ పాప మనవరాలు అమ్మాయి కూతురు, రాజేష్ అనే కూతురు ఏడుస్తుంది, చిన్న బిడ్డ కదా పాలకి ఏడుస్తా అంటే అప్పుడు భార్గవ్ నాడు వచ్చి రాజేష్ కాడికి వచ్చి, రాజేష్ మీ భార్యని ఫోన్ చేసి అర్జెంట్గా పాలు ఎత్తుకురమ్మని చెప్పని బ్లాక్మెయిల్ చేసి మాట్లాడితే వాళ్ళ భార్య కూడా ఫోన్ చేసి వాళ్ళ భార్యని కూడా రమ్మని చెప్పారు. వాళ్ళ భార్యతో కూడా ఇంకో మనవరాలు, ఇంకో కూతురును వాళ్ళ భార్య వచ్చింది. వస్తానే ఆ పాపని వీళ్ళందరూ కలిసి ఇంకో రూమ్ వేసి వీళ్ళని ఈ అబ్బాయిని వచ్చి రాజేష్ని కొట్టి కట్టేసిన అని చెప్పారు. దాని తర్వాత డబ్బులు 2 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తే మొదలుతో అని చెప్పారంట. డబ్బులు అంటే మా బంధువులకి వేస్తాను అంటే నువ్వేం చేస్తావు తెలియదు, నాకు డబ్బులు ఇవ్వాల్సిందే అనేది మాట్లాడితే చిత్తూరులో నాకు తెలిసి ఉన్నారు 16 అని చెప్పంటే భార్గవ్, రాజేష్ ఇద్దరు కలిసి కారులో పోతున్న సందర్భంలో భార్గవ్ ఫోన్ నుంచి 100 కాల్ చేశాడు. 100 కాల్ చేసి భార్గవ్ అనే అతను చూసేసినాడు అని చెప్పని రాజేష్ చెప్తున్నాడు. చూసేసి పోలీసులకు ఫోన్ చేస్తానని చెప్పని బండి హ్యాండ్ బ్రేక్ వేసి టపకు దూకుతూనే ఎత్తుకొని లోపల ఉండే రాడ్ ఎత్తుకొని ఇటు మీద దాడి చేశాడు. రాజేష్ మీద భార్గవ్ దాడి చేశాడు. అక్కడే లోకల్గా ఉండే జనాలను తోచలేకే భార్గవ్ అనేవాడు పరారి అయినాడు. రాజేష్ దూకేసి పోలీసు వాళ్ళు వచ్చినాక 100 కాల్ చేస్తే ఆయన నుంచి ఇక్కడికి తీసుకొచ్చి వచ్చారని ఇప్పుడు మిగతా 4 అంటే భార్గవ్ భార్య, వాళ్ళ అమ్మ, పిల్లల పరిస్థితి అసలు అదే అయోమయంగా ఉంది. మాకందరికి కూడా అసలు వాళ్ళు ఉన్నారా లేరని ఒక స్థితిలో ఉన్నాం. ఇక్కడ బంధువర్గం అంతా కూడా చాలా మంది ఇక్కడ వెయిట్ చేస్తారు. అపార్ట్మెంట్కి ఏమైనా పోలీసులు వెళ్ళారని చెప్తున్నారు. ఎక్కడ ఇంకా సెట్ అవుట్ చేయాలి. బండి నెంబర్లు కూడా దొరికాయి. వాళ్ళది రాజస్థాన్ నుంచి ఒక నుంచో నెంబరు హర్యానా ఒక వెహికల్ నెంబర్ది. మొత్తం 5 వెహికల్ వచ్చారని చెప్పి భార్గవ్ ఒకడైనా అంతే, ఎవరైనా 15 మంది అని చెప్తున్నాడు. మనకి తెలియదు. రాజేష్ చెప్పేది 15 మంది వచ్చారు. భార్గవ్ ఇంకా పిల్లకాయల పేర్లు ఏదో చెప్తున్నాడు. అరుణ్ ఎవరు? అరుణ్ పేరు చెప్తా. అరుణ్ అనే అతను జీవకోన్ అంటే భార్గవ్ ఫ్రెండ్ అంటున్నాడు. భార్గవ్ అనేవాడు, రాజేష్ అనేవాడు ఇద్దరు క్లాస్మేట్స్, ఒక ఫ్రెండ్స్ ఉన్నారు. రాజేష్ ఏం చేస్తాడు? రాజేష్ మీ సేవ షాప్ పెట్టుకున్నాడు, మీ సేవ సెంటర్ నడుపుకుంటున్నాడు. ఇతనికి అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? ఇతను వాళ్ళ నాన్న వ్యాపారాలు చేస్తున్నాడు. ఇంతమంది సిమెంట్ అంగలు పెట్టుకుని జీవకోన్లు వ్యాపారం చేస్తున్నాడు. సుమతంగా ఉన్నాడు. కానీ ఊర్లో భూమి మీద అమ్మారంట, పొలం మీద అమ్మారంట. డబ్బులు వస్తుంది. ఎందుకంటే మొత్తం లావాదేవీలతో కూడా రాజేష్ విషయాలన్నీ కూడా భార్గవ్ తెలుసు. భార్గవ్ తెలిసిన మొత్తం తీర్థంగా చూస్తున్నాడు. ఇంతకుముందు భార్గవ్ నాయుడికి 24 లక్షల రూపాయలు అప్పిచ్చాడంట డబ్బులు.
లోన్లో 30 లక్షల రూపాయలు సూచి పెట్టున్నాడు. ఆ డబ్బులతో కూడా ఘర్షణ జరిగిందని చెప్తున్నారు. అంత పూర్తి విషయాలు మాకు తెలియదు. ఇక్కడికి వచ్చి చూస్తే అడిగితే తెలిస్తే ఈ ద్వారా ఇంతకుముందు కూడా నేరపూరితమైన ఆలోచన అతని పైన ఉందనేది చెప్తున్నారు. ఈ అరుణ్ అనే అతను ఏదో చెన్నై అంటున్నారు. అదే కరెక్ట్గా డీటెయిల్ తెలియదు. పోలీసు వారు సమాచారించలేక మాకు ఆందోళనగా ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఇద్దరు, 6 నెలల పాప, 7 ఏళ్ల పాప, వాళ్ళ అమ్మ, వాళ్ళ నలుగురు వాడు ఏడున్నారు, ఉండారా ప్రాణంతో ఉండారా లేరని ఒక అయోమయంలో అందరూ ఆందోళన ఉన్నాం. దాన్ని ఏమైనా చెప్పాల్సి ఉంటే పోలీసు వారు చెప్పాల్సిందే కానీ మనం చేసే చేస్తే ఉండదు. మొత్తం మీద అయితే వారి బాబాయ్ చెప్తున్న దాని ప్రకారము భార్గవ్ అతని స్నేహితుడు ఏదైతే అరుణ్ను కలిసి రాజేష్ను కిడ్నాప్ చేశారు, 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని చెప్తున్నారు. ముఖ్యంగా చంద్రగిరి పోలీసులు ఈ విషయంలో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఏదైతే ఈ ఘటనకు సంబంధించి ప్రత్యేకంగా పోలీసు బృందాలను ఏర్పాటు చేశారో అటు చెన్నైతో పాటు బెంగళూరు వైపు, అదేవిధంగా చిత్తూరు వైపు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చెక్ పోస్టుల వద్ద గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఈ ఘటన తీసుకుంటే ఏదైతే రాజేష్ యూట్యూబర్గా కూడా కొంత ప్రతి నెల 50 నుంచి 60 వేల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు అతను మీ సేవా సెంటర్ నడుపుతున్నాడు. దీంతో అతనికి సంబంధించి కొంత తన స్వగ్రామంలో ఉన్న పొలాన్ని అమ్మడం వల్ల వచ్చిన డబ్బులు అతని దగ్గర ఉన్నాయి. ఆ డబ్బులను తీసుకోవడానికి ఏదైతే అరుణ్ కానీ అదేవిధంగా భార్గవ్ కానీ ప్రయత్నం చేశారో అందులో భాగంగానే ఏదైతే తిరుపతి డిమార్ట్ సమీపంలో రెడ్డి భవన్ వెనక వైపున ఉన్న ఓ అపార్ట్మెంట్లోకి ఫస్ట్ రాజేష్ని తీసుకొచ్చారు. రాజేష్ను బలవంతంగా ఫోన్ చేసి అతని తల్లిని పిలిపించారు. ఆ తర్వాత అతని భార్యను పిలిపించారు. వారితో పాటు 6 నెలల చిన్నారితో పాటు 7 సంవత్సరాల బాలికను కూడా తీసుకొచ్చారు. ప్రస్తుతం రాజేష్ ఎక్కడైతే ఐతేపల్లి వద్ద తప్పించుకున్న తర్వాత తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి కూడా కొంత గాయాలైన పరిస్థితి. మొత్తం మీద ఈ ఘటన ఆందోళన కలిగించే విషయం. గతంలో ఎన్నడూ ఈ విధమైన కిడ్నాప్ వ్యవహారాలు ఇక్కడ నడవలేదు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు స్నేహితుడి వద్ద ఉన్న డబ్బులను తీసుకొని అతన్ని వద్ద నుంచి దొంగలించడం ఏదైతే భయపెట్టి డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నించారని వారి సమీప బంధువు రాధాకృష్ణ చెప్తున్న పరిస్థితి. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు ఏదైతే దీనికి సంబంధించి ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి.